అయితే కొలుకుపూడి గారికి తిరువూరు సీట్ ఇచ్చినప్పుడు తిరువూరులో ఆయన గెలుస్తాడని చాలామంది అనుకోలేదు, ఓడిపోతాడైనా. ఎందుకంటే కొత్తగా వచ్చిన వ్యక్తి, అంతకుముందు టీడీపీలో లేడు, టీడీపీలో నాయకులతో పరిచయాలు లేవు కాబట్టి కొత్తగా వెళ్ళిన వ్యక్తి కాబట్టి అతనికి ఓటమి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రతి సర్వే కూడా తిరువూరులో టికెట్, తెలుగుదేశం టికెట్ ఓడిపోతుందని చెప్పారు. కానీ అనూహ్యంగా భారీ మెజార్టీతో నెగ్గారు. దానికి కారణం అక్కడున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్. తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం ఈ కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని భుజాన్ని ఎత్తుకుని వాళ్ళతో అంత భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. నిజానికి కొలుకుపూడి గారు అక్కడ టీడీపీ క్యాడర్కి ఖచ్చితంగా విశ్వాసపాత్రులుగానే ఉండాలి. ఎందుకంటే ఒక కొత్త వ్యక్తిని, రాజకీయాలకు కొత్త, అలాగే తెలుగుదేశం పార్టీకి కొత్త, అక్కడ ఎవరికి పరిచయం లేకపోయినా కూడా ఒక కొత్త వ్యక్తిని అక్కడ ఉన్న క్యాడర్ మరి అంత గొప్పగా గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. తర్వాత నేను గమనించిన ఇంకో పాయింట్ కూడా, తెలుగుదేశం పార్టీలో కమ్మ నాయకులు వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, కొత్తగా వచ్చిన వాళ్ళని లేకపోతే వేరే కులాల నాయకులు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అనే విషయం కూడా ఈరోజు నేను నా స్వానుభవం అంటే దాన్ని ఎలా చెప్పాలో నా ఎక్స్పీరియన్సెస్ చెప్తాను మీకు. అయ్యా, ముందు కొలుకుపూడి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు మీకు చూపిస్తానండి. ఎంపీటీసీగా పోటీ చేసిన వ్యక్తి ఆంధ్రజ్యోతి విలేకరి. మరి అతను తెలుగుదేశం గురించి పాజిటివ్ రాస్తాడా, నెగిటివ్ రాస్తాడా చెప్పండి. అతని కూతురు చదువుకోవడానికి అమెరికా వెళ్తుందండి, ఆర్థిక సహాయానికి నా దగ్గరకు వస్తే నేను 25,000 ఇచ్చాను. నేను ఎప్పుడు ఎవరో ఆంధ్రజ్యోతి విలేకరి గారితో ఆయనకి ఏదో సంథింగ్ విభేదాలు ఏమొచ్చాయి. వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒక విలేకరి మీద, అది కూడా ఏబిఎన్ అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందని ఎన్నో విమర్శలు మోస్తుంది ఆ ఛానల్. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాడుతుందని, తెలుగుదేశం పార్టీ అని రకరకాల విమర్శలు మోస్తుంది, చాలా అవమానాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏబిఎన్ అనే ఛానల్ని ఈ ఏదైతే కేబుల్ టీవీలోనే వాళ్ళు ఎవరు కూడా ప్రసారం చేయకుండా ఆపేశారు. చాలా నష్టపోయింది ఆ ఛానల్. అయితే అలాంటి ఛానల్కి చెందిన ఒక విలేకరి గారు ఏదైనా ఈయనకి ఏదైనా ఇబ్బంది కలిగించి ఉన్నప్పుడు మనం ఆ ఛానల్ ప్రతినిధులతో కానీ లేకపోతే పార్టీ పెద్దలతో కానీ చెప్పి చేస్తే జరిగే పని అది. దానికి ఒక ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా వచ్చి మీడియాలో డైరెక్ట్గా అటాక్ చేయటం, నేను వాళ్ళ అమ్మాయికి ఏదో బాగోలేదంటే 10,000 ఇచ్చాను, అలా చులకన పరుస్తూ మాట్లాడడం నాకు అది కరెక్ట్గా అనిపించలేదండి. నా కోసం ఏం రాయమని చెప్పలా. నేను అడిగేది ఏంటంటే ఇంకోటి, నిన్న కాకుండా తిరువూరులో 100 రోజుల ఉత్సవం వ్యవసాయ స్కూల్లో భారీ స్థాయిలో జరిగింది. ఈ జిల్లాలో లేదా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనైనా 100 రోజుల ఉత్సవం వేలాది మందితో జరిగిందా? జరిగింది. కానీ ఎవరైనా ఒక పత్రికలు రాశారా అంటే ఇక్కడ జరిగే మంచి రాయట్లేదు. దాన్ని రాయకుండా నేను ఏం రాశారు తెలుసా? ఇప్పుడు గతంలో పట్టుకున్న రేషన్ బియ్యం గురించి రాశారు. పైసలు ఎంత అనుకున్నారంటే తిరువురులో ఇసుకు రాస్తున్నారు, తిరువురులో గ్రామం రాస్తున్నారు. కాబట్టి ఏ తిరువురులో ఇసుకు లేదు, వాగులో ఇస్తుంది, పక్కా వాగులో ఇస్తుంది. ఎవరన్నా వెళ్ళి ఒకరోజు నాకు మన గుల్లపల్లి వెంచర్లో మాజీ ఎంపీ వెంకటకుంటూ ఒక 5 తీసుకురావాలంటే తీసుకున్నమాట. ఆయన పార్టీ పెట్టగానే వెంటనే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆయన ప్రజల నుంచి కాబట్టి ఆయన ఆగిపోయాడు. ఇప్పుడు విజయవాడ నుంచి బయట ప్రాంతాల నుంచి వేలాది రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. ఇప్పుడు ఇసుక గురించో లేకపోతే మరో దాని గురించో ఆయన పబ్లిక్గా మాట్లాడటం అనేది మాత్రం 100% తప్పు. ఇందులో కొలుకుపూడి గారు చేసుకున్న స్వయం కృతాపరాధాలు ఖచ్చితంగా ఉన్నాయండి. కాబట్టి ఎవరైతే ఇంత విషయం చెప్తున్నా, కొంతమంది నా దగ్గరకు వచ్చి నేను మాట్లాడతాం అని చెప్తే ఉద్యోగం చెప్పాను. అయినా సరే అరెస్ట్ చేసి ఓ సర్పంచ్ని, చిట్యాల సర్పంచ్ని, వాడికి సిగ్గు సరే ఉంటే ఇంత సర్పంచ్ పర్వాలేదు ఉంటాడా చెప్పండి? రాకాటాడుతూ చిక్కి పోలీసులు తీసుకెళ్లి పక్కన వేస్తే ఆ చిట్యాల సర్పంచ్ గారి గురించి ఆయన పబ్లిక్ వ్యాఖ్యలు చేశాడండి. ఏమనంటే పేకాటాడుతూ దొరికినోడికి సిగ్గు సర్వ అనేదో చాలా నీచంగా, హీనంగా ఆయన మాట్లాడడం గమనించాం మనం. అయితే పేకాట అనేది కొన్ని ప్రాంతాల్లో లైసెన్స్ తీసుకుని ఆడతారట, గవర్నమెంటే లైసెన్స్ ఇస్తుంది. గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చినప్పుడు అది పేకాట అయినా, మందు అమ్మకాలైనా లేదా ఏదైనా కానీ గవర్నమెంట్ లైసెన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు సిగరెట్లు కాల్చడం మంచిది కాదు, మందు తాగటం మంచిది కాదు, అంత మాత్రాన గవర్నమెంట్ వాటికి లైసెన్స్ లేకుండా లేదు కదా. సో గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తే అవి జరుగుతాయి వ్యాపారాలు. అలాగే ఈ ప్యాకెట్ కూడా జరుగుతుంది.
సో ఈ ప్యాకార్డ్ జరిగిందనే ఒక కారణంతో అది కూడా తెలుగుదేశం పార్టీ సర్పంచ్ని ఆడు ఈడు అని మాట్లాడడం, ఆ సిగ్గుంటే అని మాట్లాడడం, ఈ బాబోయ్ అసలు చాలా ఎక్కువగా మాట్లాడినట్టు అనిపించిందండి నాకైతే. సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ వారికి సిగ్గు సరళ ఉంటే అసలు సర్పంచ్గా ఉంటాడా చెప్పండి. అలాంటి వెదవులు సర్పంచ్ కావాలా? కనపడితే చెప్పు తీసుకొని కొడతామండి. ఇది ఓవరు, బాగా ఓవరు. ఒక సర్పంచ్ని పట్టుకుని అది కూడా లైసెన్స్ తీసుకుని జరిగే పనిలో అది తప్పో ఒప్పో నాశనం అయిపోతే అతను పోతాడు, డబ్బులు కోల్పోతే అతను పోతాడు, మనకు అనవసరం కదా. ఆయన పట్టుకుని ఆడియో అంటాం, చెప్పించకూడతానంటాం, ఎందుకు వచ్చిన మాటలు ఇవి? అది కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ని. ఇప్పుడు ఆ క్యాడరే కదా అయ్యింది, ఆ క్యాడర్ని ఎక్కించబట్టి ఈ రోజున ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ మనం ఓ ప్లేస్కి వచ్చేసిన తర్వాత మనం వచ్చిన దారిని మనం మర్చిపోకూడదన్న. కొలిగూడన్నా మీరంటే నాకు చాలా అభిమానం. కాకపోతే ఈ ఘటనలో నేను అనుకున్నాను మీ మీద ఏదో ట్రోలింగ్ జరుగుతుందేమో. ఓకే, కింద నుంచి వచ్చినోడి మీద ఆటోమేటిక్గా ట్రోలింగ్ ఉంటుంది. కింద నుంచి వచ్చినోడు ఎవడన్నా ఎదిగితే కొద్దిమంది మన పార్టీలో ఉన్న సొంతోళ్ళు కూడా జీర్ణించుకోలేరు. కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తున్నారేమో అనుకున్నాను, కానీ మీ మాటలు చూసిన తర్వాత అదేంటి మొత్తం తగలెట్టుకున్నది మీరే. కాబట్టి ఇక్కడ కొంతమంది ఊళ్ళో అభివృద్ధి జరగకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. 100 రోజులు అన్ని గమనించా. ఈరోజు చెప్తున్నా, రేపటి నుంచి ఎవరైనా సరే తిరువురు అభివృద్ధికి వ్యతిరేకంగా ఏం రాసినా వాళ్ళ ఇంటికి వస్తా. తమ్ముంటే ఆంధ్రప్రదేశ్ విలేకరిని ఆ ఊరు ఎలా రమ్మన్నాడు అంటే మళ్ళీ లక్ష్మణ్ జిల్లా అనుకుంటున్నారా, భయపెట్టాలనుకుంటున్నారా? నా ఇంట్లో కూడా పెట్టలేదు. నేను చెప్తున్నా, నా ఇంట్లో కూడా పెట్టలేదు. పెద్ద పెద్ద నగాలనుకున్నవారు ఎంతో కూర్చున్నారు ఈ రోజు. ఇంకా మీరు బయట తిరుగుతున్నారంటే నా దయాదాక్షి వాళ్ళు తిరుగుతున్నారు. నేను మా కుర్రాలు మీరు వెళ్ళిందే కొత్త ఆ నియోజకవర్గానికి. ఆ నియోజకవర్గంలో వాళ్ళ నాయకులు, ఆ నియోజకవర్గంలో వాళ్ళ విలేకరులు, అక్కడ లోకల్ వాళ్ళు వాళ్ళందరూ మీ దయాదాక్షిణ్యాలతో తిరగడం ఏంటన్నా? ఏంటి మాటలేంటి? ఇప్పుడు ఇలాంటి మాటలు మనం మాట్లాడిన తర్వాత ఒకవేళ పార్టీ ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా, లేదా అక్కడ ఉన్న పార్టీలో మీ మీద వ్యతిరేకత వచ్చిందన్నా, మరి దాన్ని ఎవరన్నా మిమ్మల్ని ఎలా సమర్థించగలుగుతారు ఇన్ని మాటలు తెలిసిన తర్వాత? ఒక్క మాట చెప్పానంటే నా కొడుకు ఎవరు కూడా బయటకు వెళ్ళాడు. పెద్ద పెద్ద నగాలనుకున్నవారు ఎంతో కూర్చున్నారు ఈ రోజు. ఇంకా మీరు బయట తిరుగుతున్నారంటే నా దయాదాక్షి వాళ్ళ తిరుగుతున్నారు. నేను మా కుర్రాళ్ళకి ఒక్క మాట చెప్పానంటే నా కొడుకు ఎవరు కూడా బయటకు వెళ్ళాడు. నేను చెప్తున్నా, తిరువురు అయినా సరే ఎందుకు వచ్చిన రౌడీజం ఇది? ఎవరి దగ్గర లేరు కుర్రాళ్ళు, ఎవరికి లేదు బలం. ఎంత చిన్న నాయకుడైనా పెద్ద నాయకుడన్నా ఎవరికి ఉండే బలం అడుగుంటుంది. ఈవేళ మనం అక్కడికి నాన్ లోకల్కి వెళ్ళి మనం అక్కడ కుర్రాళ్ళను పంపించేస్తాం మేము కొట్టి, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే. ఒకవేళ నిజంగా ఎవరైనా తప్పు చేస్తే సరే పోలీసు వారు చట్టపరంగా చర్యలు తీసుకుంటారన్నది. అది వదిలేసి నేను కుర్రాళ్ళను పంపిస్తాను, మిమ్మల్ని బెదిరిస్తాను, మీరు రోడ్ల మీద తిరుగుతున్నారంటే నా దయ ఎందుకన్నా బాబు ఇన్నేసి మాటలు మాట్లాడిన తర్వాత ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కవర్ చేయాలన్నా ఏ పాయింట్తో కవర్ చేయాలి? ఇప్పుడు ఇతర గ్రామాలైనా సరే మంచిగా 8 రోజులు మంచిగా ఉంటాం. కానీ సమాజంలో మంచితనాన్ని కూడా పరీక్షిస్తే ఎవరికి ఎలా బుద్ధి ఎక్కాలో అలా బుద్ధి ఎక్కాలో. ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఈ భవన నిర్మాణ కార్మికులందరూ ఒక 2-3 రోజుల తర్వాత సమావేశం పెట్టుకుంటాం, అందరినీ పెడతాం. ఏదో మంచి బాగుగా ఇస్తుంది. కానీ ఎవరైనా ఒక పెద్ద తీసుకొని రాగానే కొంతమంది తిరువురు అభివృద్ధిని ఆపదల లక్ష్యంగా ఫోటోలు చేయటం, ఎంఆర్ఓ పెట్టాం, ఫోటోలు చేయటం, అధికారులు పెట్టాం, లేదు ఫోటోలు చేయటం, సోషల్ మీడియా పెట్టాం. తిరువురు అభివృద్ధికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వాళ్ళు ఎంత పెద్ద నాయకుడు అయినా సరే అనుకుంటున్నారు మన ఇంట్లో ఉండి ఫోటోలు చేయొచ్చు, మన ఇంట్లో ఉండి కొంతమంది ఇళ్లలో ఆధారం గారు వాడుతున్నారు. కొలిపూడి శ్రీనివాసరావు ఎలా కంట్రోల్ చేయొచ్చు అని చిత్తూ సర్వలో నా కొడుకులు ఇళ్ళల్లో ఆడవాళ్ళు కూడా వాడుతున్నారు. ఎందుకన్నా మించిన ఉంటారా? ఇప్పుడు మనం ఏమన్నా పోరాడాలంటే కొలుకుపూడి అన్న గతంలో వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన కుట్రలు, కుతంత్రాలు, వాళ్ళు చేసిన అవినీతి వాటి మీద పోరాడాలి. కానీ ఇదేంటిది? నిన్ను గెలిపించిన వాళ్ళ మీద పోరాడుతున్నావు, నిన్ను గెలిపించిన వాళ్ళని థ్రెటన్ చేస్తున్నావు, నిన్ను భుజాల మీద ఎక్కించుకుని అంత మెజార్టీతో ఎక్కిస్తే నువ్వేటి పోయిపోయి వాళ్ళని చంపేస్తాను, వాళ్ళని రోడ్ల మీద తిరగనివ్వనని చెప్పేసి సొంత పార్టీ వాళ్ళకి ఏంటన్నా బాబు ఇది? పవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది మీకు.